మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి గ్లోబల్లీ సర్టిఫైడ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్, పోష్ అండ్ పోక్సో ట్రైనర్ మన భారతి నాదెండ్ల గారు ఉన్నారు. సో వారిని అడిగి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. భారతి గారు, మామూలుగా ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకి ఆ బిడ్డకి పెళ్లి చేసేసి అత్తగారింటికి పంపిస్తే అక్కడికి పుట్టింటి బాధ్యత అయిపోయినట్టేనా? చాలా మంది అక్కడ ఆ బిడ్డ అత్తగారింట్లో ఎంత సఫర్ అవుతున్నా సొసైటీకి భయపడో, చుట్టుపక్కన ఉన్న బంధువులకు నేనేం సమాధానం చెప్పుకోవాలా, ఎప్పుడు నీ బిడ్డ ఇంట్లోనే ఉంటుందా, ఎప్పుడు మీ బిడ్డకు సమస్యలేనా, అత్తగారింటికి పోదా అనేసి కొంచెం ఆ భయంతో ఉంచేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు, నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్నావమ్మా, నిన్ను ఈ టైంలో తెచ్చుకుంటే రేపు నీ బిడ్డ పరిస్థితి ఏంది, నిన్ను భరించడమే కష్టం, మళ్ళీ నీ బిడ్డను కూడా రేపు మీరు సొసైటీలో ఎలా తలెత్తుకొని తిరుగుతారు, ఇదంతా సొసైటీకి సంబంధించింది, ఒక్కసారి పెళ్లి చేశాక మిమ్మల్ని కన్నాం కానీ మీ తలరాతల్ని మేము కనలే, ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. కొంతమంది ఉంటారు, అబ్బా తుమ్మినా దగ్గర వెంటనే బిడ్డను తెచ్చేసుకుంటారు. నిజంగా నన్ను అడిగితే పోతే పోయింది, బిడ్డన్నా బతుకుతుంది, అదృష్టవంతురాలు. రెండు ఎక్స్ట్రీమిటీస్. ఇలాంటి తల్లిదండ్రులు ఉన్న పిల్లలకి పాపం నిజంగా ఎంతో మంది ఆడపిల్లలు బయటికి రాలేక, అంటే ఎక్కడ ఉండాలో తెలియక, పుట్టింట్లో నువ్వు కాదంటే వాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా, నన్ను తీసుకెళ్ళమ్మా అన్నా కూడా కొందరిలో ఏ చలనం ఉండదు. అలాంటి వాళ్ళు సూసైడ్ అన్నా చేసుకుంటారు, లేకపోతే ఏ భర్త చేతిలోనో అత్తమామ చేతిలోనో చనిపోవడం జరుగుతుంది. నిజంగా ఒక పెళ్లి చేసే బాధ్యత అయిపోయినట్లేనా? ఎలా అవుతుంది మీకు అనిపిస్తుందా? ఇంకా ఎక్కువ అవుతుందండి బాధ్యత. ఒక బిడ్డని ఎక్కడికో నువ్వు పంపించావు. అగైన్ మళ్ళీ ఇది పేరెంటింగ్ ఇష్యూ అవుతుంది రాదా. ఎలాగంటే చూడండి, కొంచెం మంచిగా చదువుకుంటున్న ఒక అమ్మాయి 10th క్లాస్ వరకే వాళ్ళ ఊర్లో ఉందనుకుందాం. ఏ ఇంటర్మీడియట్కో లేకపోతే ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ ఊర్లో ఉంటే, ఏ ఇంజనీరింగ్కో లేకపోతే గ్రాడ్యుయేషన్ చేయడానికో ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ఉన్న ఊర్లో, పక్క ఊర్లో ఈ హైయర్ కాలేజెస్, యూనివర్సిటీస్ లాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో తల్లిదండ్రులు పంపించరు. అంత దూరం వెళ్ళి చదువుకుంటావా, ఏమక్కర్లేదు మానే. అదే ఆడపిల్లకి ఎక్కడో అమెరికాలో ఉన్న సంబంధం వస్తే కళ్ళు మూసుకుని పెళ్లి చేసి పంపించేస్తారు. 200 కిలోమీటర్లు మీకు దగ్గర, 2000 కిలోమీటర్ల దగ్గర. సో ఆడపిల్ల అనగానే ఇప్పటికీ కూడా మన సమాజంలో ఈ 2026లో కూడా సమాజంలో తల్లిదండ్రుల మనసులో మెదిలేది, ఆ తల్లిదండ్రులు ఎంత చదువుకున్న వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళు కలెక్టర్లు అవ్వచ్చు, లాయర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, వాళ్ళు ఎంత చదువుకున్నా కానీ ప్రతి ఒక్కళ్ళ మనసులోనూ ఎంత కండిషనింగ్ అయిపోయినామంటే మనం సొసైటీ పరంగా, ఆడపిల్లకి 25 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లి చేసేయాలి, పంపించేయాలి. షీ ఈజ్ ఏ రెస్పాన్సిబిలిటీ టు అస్. లేకపోతే సొసైటీలో 10 మంది అడిగే వాటికి మనం జవాబు చెప్పలేము. ఈ భయం ఇటు లోయర్ మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు, ఈ క్లాసులు ఏమీ లేవు, అందరూ మాసులే. అందరి మనసులోనూ మెదిలేది ఏంటంటే, ఒక వయసు వచ్చాక ఆడపిల్లకి పెళ్లి చేసేయాల్సిందే. ఆ పెళ్లి చేసిన తర్వాత అదంతా సవ్యంగా ఉంటే పర్వాలా. ఇక్కడ కూడా 2 వెరైటీస్ తల్లిదండ్రులు ఉంటారు. పెళ్లి చేసి పంపిస్తే ఆ పిల్లని మీరు ఇండివిజువల్గా తన కాపురం తను చేసుకోగలిగేలాగా మీరు పేరెంటింగ్ చేయండి. అందులో చిన్నపాటి కష్ట నష్టాలు ఏమైనా వచ్చినా తన శక్తియుక్తులతోటి, చాకచక్యాలతోటి తను ఆ కాపురాన్ని సరి చేసుకునే నేర్పరితనం మీరు నేర్పించండి. అది చేయకుండా ఎంత డిపెండెన్సీ చేసుకుంటారంటే, పెళ్లి చేసి ఆ కారు ఇంకా జరగదు, ఏమా ఎంత దూరం వెళ్ళారా, చేరారా, చివరికి రాత్రి మీ ఆయన నీ మీద చెయ్యేశాడా అని అడిగే తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఇంట్లో ఏముండారు, అబ్బా మన ఇంట్లో ఉంటే నీకు చక్కగా 2 కూరలు, పచ్చడి, సాంబార్తో పెట్టేవాళ్ళు, వాళ్ళు ఒక్క కూర చేసి చచ్చారా ఇవాళ. ఇంత ఎక్కువ ఇంటర్ఫీరెన్స్ మీ ఆడబడుచు బాగానే ఉందా, టూ మచ్. సో ఇంత ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి పిల్లల్ని వాళ్ళ మీద డిపెండెన్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. రెండో రకం ఏంటంటే, ఒక్కసారి నీకు పెళ్లి చేసాం, ఈ గడప దాటి నువ్వు వెళ్ళావు, అక్కడ నీకు చచ్చేంత సమస్య వచ్చినా నీకు పుట్టిల్లు ఉందని మర్చిపో. అంటే ఒకసారి కూతురి పెళ్లి పల్లకి వెళ్ళిన తర్వాత చివరికి ఆ చావు పల్లకి అంటారు కదా, అదైతేనే అస్థి అంటారు హిందీలో, అదైతేనే మళ్ళీ ఆడపిల్ల వెనక్కి రాకూడదు అనే ఒక రూల్. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో కన్నా కూడా మనం అట్లా డిస్క్రిమినేట్ చేయాల్సి వస్తే నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ. కరెక్ట్, మీరు అనేది కరెక్ట్ అండి భారతి గారు. ఒక్కొక్క వీడియోస్ చూస్తే పాపం అమ్మాయి స్కూల్కి వెళ్తే పిల్లలు ఎట్లా ఏడుస్తారు, ఇలా లాక్కొని వచ్చి కార్లలో కూర్చోబెట్టి పంపిస్తున్నారు.
నార్త్ సైడ్ సో నిజం. మీకు ఏం జరిగినా ఇక పుట్టింటిని మర్చిపోండి. దీనికి ఇంకొక కారణం ఏమవుతుందంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఒక్క ఆడపిల్లకి పెళ్లి చేయడమే వీళ్ళకి గగనం. మరి పెళ్లి చేయాలంటే ఈ రోజుల్లో కూడా పులిలను చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు నేను ఇలాంటివి ఏమన్నా వస్తే ఆవేశపడిపోతాను రాదా అంటే టాపిక్స్ చాలా చెప్పేస్తా. అవును, ఒకటేంటంటే పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు మీ స్తోమతకి తగ్గట్టుగా Correct. మీరు పెళ్లి చేసుకోండి. రైట్. కాదు అసలు మనది కాని కల్చర్లు, నిజం. సంగీతులు, బారాతులు, మెహందీలు, అవును. ప్రీ వెడ్డింగ్ షూట్లు Yes. ఇవన్నీ చేసి Hmm. ఇంతలో అయిపోయే పెళ్లిని అంత చేస్తారు. మీకు 3 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, Hmm. ఆ పిల్ల వెళ్ళాక రెండో పిల్ల రెడీగా ఉంటుంది. Hmm. నువ్వు తిరిగి మళ్ళీ వెనక్కి వస్తే వచ్చేదానివి ఒక్కదానివిగా రాకుండా తిరిగి ఇంకొక బిడ్డను కూడా వెనక్కి వస్తే నీ భారం కూడా వీళ్ళు పోషించలేరు. ఫినాన్షియల్గా ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే వీళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూ అన్నమాట. చుట్టుపక్కల సొసైటీ ఏంటి మీ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళింది వెనక్కి వచ్చేసింది. ఈ సొసైటీ అంటే ఎవరో ఎవరికి తెలియదు. సొసైటీ correct గా అనేది ఒక చెప్పారు. టర్మినాలజీ. అవును. సొసైటీ ఎవరి ద్వారా ఏర్పడుతుంది? మీరు, నేను, కెమెరామెన్. ఆ నలుగురే. ఆ Correct గా నలుగురే. చెప్పారు. ఈ నలుగురిలో ఆ నలుగురు. ఎవరు కూడా మీరు సంతోషపడితే Right. మీతో పాటు కలిసి సంతోషించే వాళ్ళు ఉండరు. మీరు దుఃఖపడితే మీరు ఒంటరి కాదు మీకు నేనున్నాను అని తోడొచ్చే వాళ్ళు ఉండరు. కానీ వాళ్ళకి పోస్కోలు కబుర్లు లాగా Hmm. టైం పాస్, చాయ్ పే చర్చ అంటారు కదా, Hmm. అట్లాగా టైం పాస్ కబుర్లు చెప్పుకోవడానికి మాత్రం మనం కావాలి. సో ప్రొద్దున చాయో కాఫీయో తాగుతూ చెప్పుకునే కబుర్లు సాయంకాలానికి మారిపోతాయి. ప్రొద్దున మీ గురించి చెప్పుకుంటారు, సాయంకాలం నా గురించి చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం కన్నబిడ్డల్ని దూరం చేసుకోవద్దు. నిజంగానే కనిపించని సొసైటీ అది. నిజం, అసలు అది ఎవరో కూడా తెలియదు ఎవరికి అంత ఇప్పటికీ దాకా society. వద్దమ్మా. ఇప్పుడు ఏదన్నా కంట్రీలోనే ఒక మేజర్ ఇష్యూ ఏదైనా జరిగింది, ఆ. మీరు చూడండి ఫస్ట్ డే ఫస్ట్ పేజ్ లో న్యూస్ పేపర్ లో ఫస్ట్ పేజ్ అంతా అదే ఉంటుంది. అవును. 2 రోజుల తర్వాత సెకండ్ పేజ్ లోనో థర్డ్ పేజ్ లోనో ఒక హాఫ్ పేజో లేకపోతే ఒక చిన్న కాలమో ఉంటుంది. Hmm. ఒక 4-5 రోజుల తర్వాత అసలు ఒక లైనో Hmm. లేకపోతే అసలు ఎగిరో పోతుంది. మర్చిపోయింది. అంటే ఆ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది కదా. రైట్. కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల బాధపడిన వాళ్ళు లేకపోతే ఒక సిస్టమో ఏదో ఉంటుంది, అది అలాగే ఉండిపోతుంది. మీ పిల్లలు కూడా అలాంటి వాళ్ళే. సూపర్. పొద్దున పూట జరిగే చర్చ గురించి మీరు ఆలోచించుకుంటే ఆ బిడ్డల భవిష్యత్తు ఏంటి? రైట్. పెళ్లి చేసి పంపించేటప్పుడు కూడా ఇక నువ్వు పుట్టిల్లు మర్చిపో కాదు, నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిన్ను కన్న అమ్మా నాన్న మేము ఎప్పటికీ ఉన్నాము, అది మర్చిపోవద్దు. ఎయిదర్ మీరు పిల్లల్ని స్ట్రాంగ్ అండ్ బోల్డ్గా అక్కడ ఏమొచ్చినా వాళ్ళే ఎదుర్కొనేలాగా పెంచండి. రెండోది, నీ వల్ల కానప్పుడు, నీ శక్తి సరిపోనప్పుడు నీ వెనకాల ఈ కుటుంబం అనే ఒక సిస్టమ్ ఉంది అని నేర్పించండి. అవి రెండూ కాకుండా ఓవర్గా ఇంటర్ఫీర్ అవ్వడము తప్పు, తప్పు. నిజం. అసలు వదిలేయడము తప్పు. ఇవి రెండు చేయొద్దు, 2 ఎక్స్ట్రీమిటీస్ Right. చేయొద్దు. అలా లేనప్పుడు ఏం చేస్తారంటే పాపం ఆ పిల్లలు ఇటు పుట్టింటికి రాలేరు, Hmm. అటు అక్కడ అడ్జస్ట్ అవ్వలేరు. నాన్న రోజు కొడుతున్నాడు నాన్న, భర్త కదమ్మా 2 దెబ్బలేస్తే సర్దుకుపో. నువ్వు కొట్టుండవు ఆ పిల్లని, అత్తగారే కదమ్మా భరించు, అత్త తల్లితో సమానం, ఆవిడ తిట్టినా ఓర్చుకో. కనిపించని సొసైటీ కోసం Yes. కన్న పిల్లల్ని పోగొట్టుకుంటాం. కాబట్టి పేరెంటింగ్ లో ఎప్పుడూ కూడా ఈ 2 ఎక్స్ట్రీమిటీస్ జోలికి Super. వెళ్లకుండా పిల్లల్ని ఇండివిజువల్, ప్రతిదానికి చదువు ఇంపార్టెంట్ రాధా. నిజం. పిల్లల్ని అరాకొరా చదువులతోటి వాళ్ళకి అక్కడ భర్తను వదిలేసిన లేకపోతే విపరీతమైన పరిస్థితి, ఏ ఆడపిల్ల కూడా, ముందు ఇది చెప్తా చూడండి, ఏ ఆడపిల్ల కూడా స్టిల్ ఎంత చదువుకున్న ఆడపిల్ల అయినా, ఎంత హై పొజిషన్లో ఉన్న ఆడపిల్ల అయినా కూడా కావాలని భర్తను వదిలేసో అత్తగారిని వదిలేసో Correct. బయటికి వచ్చేయాలని అనుకోదు. అనుకోదు. ఎప్పుడు అనుకుంటుంది? తనకి భరించలేని దుఃఖం లోపల ఆగిపోతున్నప్పుడు. ఇహ అది మీరు ఆనకట్ట ఎంతవరకు వేయగలుగుతారు? ఏదో ఒక రోజు ఆ డ్యామ్ నిండిపోయింది, Right. ఇట్ హ్యాస్ టు ఫ్లో, అది వేస్తది, కొట్టాల్సిందే. force గా కొడుతుంది. అప్పుడు మాత్రమే ఆడపిల్ల నోరు విప్పి నాకు కష్టంగా ఉంది, ఇక నేను దీన్ని భరించలేకపోతున్నాను, ఎయిదర్ నేను ఈ ఇంట్లోంచి బయటపడడమో Hmm. లేకపోతే లీగల్గా డివోర్స్ తీసుకోవడమో చెయ్యాలి అని అనుకుంటుంది తప్ప నన్ను టీవీ ఛానల్ చూడనివ్వలేదనో లేకపోతే నాకు నచ్చింది తిన్నివ్వలేదనో మాత్రం ఏ ఆడపిల్ల డివోర్స్ కోరుకోదు, లేదా అత్తగారి ఇల్లు వదిలిపెట్టి పుట్టింటికి రాదు. అది అర్థం సూపర్ చేసుకోవాలి. గా చెప్పారు. ఇది 100% కరెక్ట్. నిజంగా ఈ Yeah. కోరి కోరి ఎవరు కష్టాలను రావాలని తెచ్చుకుంటారు కోరుకోరు చెప్పండి. ఎవరు కూడా. అలా రావాలనుకుంటున్నారంటే నిజంగా వాళ్ళకి ఏదో బాధ బాధ. తొలిచేస్తుంది, Right. అది అవ్వట్లేదు వాళ్ళతో. Right. అలాంటప్పుడు
మీరు అట్లీస్ట్ ఒక ఫ్యామిలీ థెరపిస్ట్ని కలిసి పిల్లలు కాపురం ఇట్లా పాడైపోతోందండి, ఇది ఎట్లా చేసుకోవచ్చు మార్గం. ఎప్పుడు ఏంటంటే మీ ఫ్యామిలీ మీరు ఒక్కరే, మీ కుటుంబం మీరు, మీ జీవితం మీకు ఒక్కళ్ళే, కాబట్టి మీకు అంతవరకు ఆలోచించుకోవడమే తెలుస్తుంది. కానీ ఒక ఫ్యామిలీ కౌన్సిలర్, ఒక థెరపిస్ట్, మేము ప్రొద్దు నుంచి రాత్రి దాకా ఒక 100 చూస్తాం. సో మా పర్సెప్షన్స్ మారుతాయి. రైట్. సో అలా కాదమ్మా, దాని బదులు ఇలా చేసుకుంటే కూడా మీకు బెనిఫిషియల్గా ఉంటుంది అనుకున్నప్పుడు మీరు అలా కూడా ఫాలో అవ్వచ్చు. అంతేగాని బిడ్డల లైఫ్ని పాడు చేసుకోవద్దు. లేకపోతే ఒక్కసారి పెళ్లి చేసి పంపించేశాక నువ్వు చచ్చిపోయే వరకు అక్కడే ఉండాలన్న శాసనం కూడా చాలా తప్పు. చెప్పారు మాధవి గారు. థ్యాంక్ యూ.